ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య చేసిన ప్రార్థనలో ఒక అద్భుతమైన అంశమును ఇక్కడ మనము చూస్తున్నాం. ఈరోజు మీరు నేను మనము దేవుని బిడలగా నిలిచి ఉన్నాము అంటే మనము చేసిన ప్రార్థన కాదండి. యేసు ప్రభు గెత్సెమని తోటలో ఆయన కలువరి శిలువలో మరణించక ముందే మన కొరకు చేసిన ప్రార్థన. ప్రభువారు అంటున్నారు, నీవు నన్ను పంపితివని లోకము నమ్మున్నట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉండులాగునా. యేసు ప్రభును తండ్రిన దేవుడు లోకానికి పంపించాడు. తండ్రిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్నాడు. అందుకే పలుమార్లు యేసు ప్రభువారు నాయందు నేను మాట్లాడే మాటలు నావి కాదు, నా తండ్రి నాకు ఆజ్ఞాపించిన పనులు కానీ ఆయన సెలవిచ్చిన మాటలు కానీ మీతో చెప్తున్నాను. కనుక నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అవునండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని నోట నుండి చెప్పబడిన ప్రతి మాటలు ఎంతమంది క్రైస్తవ బిడ్డలు దేవుని మాటలు వింటూ దేవుని మాటను బట్టి జీవించడానికి ఇష్టపడుతున్నారో ఆ మాటలు ఎంతమంది హృదయములో ఉంటుందో వారు యేసును కలిగిన వారు. అందుకే అపోస్తలుడైన యోహాను అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక లోకములో అపవాదిని మీరు జయించి ఉన్నారు. నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ ఉంటున్నా, ఎలాంటి ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నా, నీ చుట్టూ ఉన్నవారు విగ్రహాధికులా, నీ చుట్టూ ఉన్నవారు భయంకరమైన చేతబడి చేసిన వారా, నీ చుట్టూ ఉన్నవారు భయంకరమైన మాంత్రికులా, నీ చుట్టూ ఉన్నవారు భయంకరమైన అవిశ్వాసులా, ఆయనను భయపడక్కలా. తండ్రిన దేవుడు యేసు ప్రభును ఈ లోకానికి పంపించినప్పుడు ఆయనలో తండ్రిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను మనలను లోకములోనికి పంపించినప్పుడు మన యందు కూడాను తండ్రిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నివసిస్తున్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రభువును ఏ అపవాది ఎన్నడూను కూడా ఓడించటం వాటి తరము కాదు.
దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్న వాగ్దానము మాటను ప్రతి క్రైస్తవుడు మర్చిపోకూడదు. మీ ఇంట్లో కానీ, వీధుల్లో కానీ, మీ ప్రజల్లో కానీ నీకు బాగా పోరాటం ఉన్నప్పుడు నీ గుండె మీద చేయేసి నువ్వు ఒకటే చెప్పగలగాలి, నేనును నా ప్రభు ఏకమై ఉన్నాము కనుక ఇటువంటి పోరాటములో నా ప్రభువే గెలుస్తాడు. నేను గెలుస్తాననే పదం ఇప్పుడు వాడకూడదు. నా ప్రభు నాలో ఉన్నాడు కనుక విజయము ప్రభుదే. పాత నిబంధన గ్రంథములో దేవునిపైన ఆనుకున్న దావీదుయే కానీ, మోసే కానీ అనేక మంది మహాభక్తులు యుద్ధము యెహోవాదే అని చెప్పగలిగారు. ఈరోజు ఈ క్రొత్త నిబంధన కాలం ఉన్నవారు నేను గెలుస్తాను, నేను నిలుస్తాను, నేను ఇది చేస్తానని అహంకారంగా మాట్లాడిన అనేక మంది క్రైస్తవ బిడ్డలు నేల ఒరిగిపోతున్నారు. నేను అన్నది చచ్చిపోవాలి, నేను కాదు నా దేవుడే నాలో ఉన్నాడన్నది బ్రతకాలి. ప్రభువారు అంటున్నారు, వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఎంత గొప్ప మాట! యేసు ప్రభువారు గెత్సెమని తోటలో తండ్రైన దేవునికి ప్రార్థించున్నారు. ఈరోజు నమ్మిన వారే ప్రభుతో ఉండడం కాదండి, కానీ మన ద్వారా మనం ఎంతమందికి అయితే యేసయ్య గురించి బోధిస్తున్నాం. ఆనాడు యేసు ప్రభు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన అయింది, ప్రభువా ఈరోజు ఈ 12 మంది మనతో ఉండేటట్లుగా కాదు, ఈ 12 మంది వెళ్ళి ప్రపంచంలో చెప్పబోయే వాక్యమును బట్టి ఎంతమంది అయితే విశ్వాసముంచబోతున్నారో వారును మనలో ఏకమై ఉండాలి. నా సహోదరి, నా సహోదరుడా, ఎప్పుడైనా నువ్వు యేసయ్య గురించి అమ్మ నాన్నకి చెప్తున్నావా? అన్నదమ్ములకు చెప్తున్నావా? స్నేహితులకు చెప్తున్నావా? నీ వాక్యం ద్వారా విశ్వసించబోయే వారు కూడా మనలో ఏకమై ఉంటారు. వారికి చెప్పి వారి కొరకు ప్రార్థించాలి, ప్రార్థిస్తూ వారికి చెప్పాలి. యేసు ప్రభువారు పగలంతా కూడా ఆయన బోధించేవారు, రాత్రంతా ఆయన సంచరించిన ప్రదేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థించేవాడు. ఎందుకంటే ప్రార్థన ఉండాలి, ప్రకటించడం ఉండాలి. ప్రభును గురించి మనము ప్రకటించినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, వినకుండా ఎవరు విశ్వసిస్తారు? ప్రకటించకుండా ఎవరిని విశ్వసిస్తారా? పంపబడని ఎడల ఎవరు ప్రకటిస్తారని. ఈరోజు నీకు, నాకు, మనకు ప్రభు లోకములోనికి పంపిస్తున్నాడు. మనము లోకములో ప్రభు గురించి రాయబారిగా ప్రకటించాలి. అది ఎంత భయంకరమైన ప్రజలు ఉన్నా గుండె ధైర్యముతో మన ప్రభు గురించి, ఆయన గుణాతిశయం గురించి మనం ప్రచురించాలి. ఆయన శిలువ యాగము గురించి, పునరుత్థానమును గురించి, ఆయన పరలోక రాజ్యము గురించి, ఆ రాజ్య సువార్త నిర్భయంగా మనము బోధించాలి. మనము ప్రకటించినప్పుడు మనము కాదు అక్కడ ప్రకటించేది, మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ ప్రకటించే వాక్యమును విశ్వసించడానికి అనేక హృదయాలను తెరవబోతున్నాడు. విశ్వసించే వారు కూడాను మనతో ఏకమై ప్రభుతో ఉండే భాగ్యము తన్నైన దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఎన్నో మార్లు ప్రార్థిస్తున్నాం, కానీ వారికి చెప్పలేకపోతున్నాం. ఈరోజు దేవుని మాట వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభును గురించి నువ్వు నోరు తెరిచి నీకు సన్నిహితులైన వారు, నీ చుట్టూ ఉన్నవారు, విమర్శించువారే కావచ్చు, నేను ప్రేమించేవారు కావచ్చు, వారితో నువ్వు చెప్పడం ప్రారంభించు. నువ్వు ప్రకటించినప్పుడు వారును మనతో
ఏకమై ఉండేలాగున ప్రభు చేస్తాడు. ప్రభు అంటున్నాడు, మనం ఏకమై ఉన్నలాగున వారును మనం ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అద్భుతమైన విషయం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మహిమ నీ మీద ఉంటుంది. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు యేసయ్య గురించి చెప్పినప్పుడు వారి మధ్య నువ్వు అవమానపరచబడలేవు. వారు నిన్ను ఎగతాళి చేసిన మాత్రం నువ్వు ఎగతాళికి కారణము కాలేవు. ఎగతాళి చేసేవారు నీలోనున్న దేవుని మహిమను వారు చూస్తారు. భక్తుడైన అపోస్తుడైన పౌలు మార్పు పొందక మునుపు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభును తన ప్రజలను హింసించి అవహేళన చేసి ఎగతాళి చేసి కొట్టి తిట్టి హింసించేవాడు. ప్రభువారు ఒక సందర్భంలో దమస్కు పట్టణానికి వెళ్ళినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఆయన అంటాడు, నువ్వు ఎవరు నేను నీకు హింసించడానికన్నా? నన్ను నమ్మిన ప్రజలకు నువ్వు హింసిస్తున్నావే, వారిలో నేనున్నవాడిని, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్తూ ఒక అద్భుతమైన మాట పలికాడు. అది మీరు నేను మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను మీకు ఈ ఉదయకాశంలో తెలియజేస్తున్నాను. మునికొనలకు ఎదురు తన్నుట నీకు తగదు. ఒక ముళ్ళుకు గనుక గట్టిగా కాళ్ళతో మనం కుట్టినప్పుడు అది మనకే గుచ్చుతుంది. కనుక ప్రభుకు నమ్మిన నిన్ను ఎవరైనదంటే దేవుని మహిమ నీ పైన ఉంటుంది కనుక నిన్ను ఏ విధమైన నష్టము వారు చేయలే. ప్రభువారు అంటున్నారు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని. ఈరోజు ప్రభును నమ్మిన నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నీలో నీతో నాతో మనతో ప్రభు ఉన్నాడు. ఈ లోకము తెలుసుకోవాలి మనతో ప్రభు ఉన్నాడని. ఆయన వాక్యము మన గుండెలో ప్రతిష్టపరుచుకొని జీవించినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండి మనం చేసే ప్రార్థన కానీ, ప్రభు దగ్గరికి వచ్చి మనం చేసే ప్రతి మనవులు కానీ ఆలకించి మనలో ఉండి మన ద్వారా కార్యములు చేయువాడై ఉన్నాడు. మనము లోకాన్ని దేవుని మహిమ చూపించువారమై ఉండాలని ప్రభువారి మాట చెప్తా ఉన్నాడు. మనము ప్రభుతో ఉన్నాం, ప్రభు మనతో ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనము మర్చిపోకూడదు. ఆయన మనలో ఉన్నంత కాలం మనం దేవుని మహిమలో నిలిచి ఉంటాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మన జీవితము ద్వారా దేవుడు తన నామానికి మహిమపరుచుకుంటాడు. ఒంటికొచ్చిన ఏ రోగమైనా, ఇంటికొచ్చిన ఎలాంటి కష్టబాధలైనా నిలపడానికి రాలేదు కానీ దేవునికి మహిమ నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా దేవునికి మహిమ తీసుకురావడానికి వచ్చింది. కనుక దేవునికి కనిపెట్టు, ఆయన వాక్యము తప్పిపోకుండా పాటించు. ఆయన ద్వారా మాత్రమే ఆ దీవెనలను పొందగలవు. రండి, తలలుంచుకొని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉంచిన మహిమ, తన యందు విశ్వాసం ఉంచిన మాకును మీరిచ్చుటకు ప్రభువా, మీరు చెప్పిన అమూల్యమైన సందేశం కొరకు వందనాలు. మీ మహిమ గల జనంగంగా మమ్మను చేసి మా సమస్తమైనటువంటి దుఃఖ బాధలు, కష్టాలు, అపజయ జీవితాలు విజయ పదమును నడిపించి మీలో మేము, మాలో మీరు నిత్యము నివసించి ఈ లోకముదు జయించేటటువంటి ప్రభువా జయశీలులుగా మమ్మను స్థాపిస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, లోకము మేము నీ ప్రజలని తెలుసుకున్నట్లుగా ఈ ఉదయకాశములో ప్రతి ప్రియ బిడలలో
మీ వాక్యము స్థిరపరచండి, మీలో స్థిరపరచండి. మీ మహిమ ప్రతి బిడలపైన ఉదయింపచేయండి. మీ మహిమ కొరకే మమ్ములను వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.